ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. మన సాయి భక్తులందరూ ఎక్కడున్నా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, కొన్ని ఏళ్లుగా భరిస్తున్న కర్మ దూరం చేసే ఉపాయం నీ దాకా వచ్చింది. చేజార్చుకోకుండా ఇది చేసి చూడమ్మా, నీకు 100% ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి ఈరోజు బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని ఈరోజు మనకు తెలియపరుస్తున్నారండి. మానవులు తప్పు చేయడం సహజం అన్న ఊత పదం మన పెద్దల నోట ప్రతి ఒక్కరూ అనడం వింటూ ఉన్నాము. కానీ మానవులు తప్పులు చేయడం సహజమే కావచ్చు. ఆ తప్పులకు మాత్రం అనుభవించే శిక్షలు తెలుసుకుంటే జీవితంలో ఎలాంటి తప్పులకు చోటు ఇవ్వము. అది చిన్న తప్పైనా సరే, పెద్ద తప్పైనా సరే, శిక్ష మాత్రం ఒక్కటే. కాబట్టి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న నీ కల నెరవేరాలన్నా, నీ కర్మఫలం అనేది పూర్తిగా తొలగిపోవాలన్నా, నీ జీవితంలో సంతోషం రావాలన్నా ఈరోజు బాబాగారు చెప్పేది పూర్తిగా విని బాబాగారు ఎలాంటి ఉపాయాన్ని అందిస్తున్నారో ఈరోజు ఒక చిన్న కథ ఆధారంగా తప్పు చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో, దాని ఫలితం ఎలా ఉంటుందో ఒక చిన్న కథ ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. మరి ఆ కథ ఏందో ఇప్పుడు విందాం. ఒకరోజు ఒక గొప్ప మహారాజు తన మంత్రిని తీసుకుని నగరంలో పర్యటించడానికి బయలుదేరుతారు. అలా తిరుగుతూ అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చుంటారు. అలా కూర్చున్న కొద్దిసేపటికి దొంగ దొంగ అని అరుపు వినిపిస్తుంది. ఎక్కడి నుండి ఈ శబ్దం వస్తుంది అని చూస్తే అక్కడ ఊరిలో ఉన్న కొంతమంది ప్రజలు ఒక దొంగని దొంగ దొంగ అంటూ అతనిని వెంబడిస్తూ ఉంటారు. అది గమనించిన మహామంత్రి ముందు పరిగెడుతున్న వ్యక్తిని దొంగగా భావించి అతనిని పట్టుకుంటాడు. అతనిని పట్టుకుని, నువ్వు ఎందుకు దొంగతనం చేశావు? దొంగతనం చేయడానికి నీకు సిగ్గుగా లేదా అని ప్రశ్నిస్తాడు. వెంటనే అక్కడున్న ప్రజలు ఆ మహామంత్రి అక్కడున్న దొంగ దగ్గరికి వస్తారు. ఈ దొంగని మాకు అప్పచెప్పండి, ఇతనికి మేము తగిన శిక్ష విధిస్తాము అంటారు. అప్పుడు ఆ మహారాజు కలగజేసుకుని, ఇతను ఏం దొంగతనం చేశాడు అని అడుగుతాడు. అప్పుడు ఆ ప్రజలు, ఇతడు మా తోటలోని పండ్లను దొంగతనం చేసి పారిపోతున్నాడు, అందుకే మేము ఇతనిని తరుముకుంటూ వస్తున్నాము. అప్పుడు ఆ మహారాజు దొంగతో ఇలా అంటాడు, నువ్వు నిజంగానే దొంగతనం చేశావా? ఒకవేళ చేస్తే ఎందుకు చేశావు అని అడుగుతాడు. అప్పుడు ఆ దొంగ ఇలా అంటాడు, మహాప్రభు, నాకు బాగా ఆకలి వేసింది. ఆ ఆకలిని తట్టుకోలేక ప్రక్కనే ఉన్న తోటలోకి వెళ్ళి కొన్ని పండ్లను దొంగలించాను, నన్ను క్షమించండి అని ఆ మహారాజుతో అంటాడు. అప్పుడు ఆ మహారాజు ఊరి ప్రజలతో ఇలా అంటాడు, ఇతను తప్పుని ఒప్పుకున్నాడు కాబట్టి ఇతనిని 1 మాసం పాటు పని చేయించుకోండి, ఇదే ఇతనికి విధించే శిక్ష అని చెబుతాడు. అది విన్న ఆ దొంగ, మహాప్రభు, ఇది నా మొదటి తప్పు మాత్రమే, నన్ను క్షమించి నాకు విధించిన శిక్ష తగ్గించండి అని వేడుకుంటాడు. అది విన్న ఆ గొప్ప మహారాజు ఆ దొంగకు విధించిన 1 మాసం శిక్షను కాస్త 6 మాసాలకు పెంచేస్తాడు. ఆ తరువాత ఆ ప్రజలు ఆ దొంగని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న ఆ మహామంత్రి ఆ మహారాజుతో ఇలా అడుగుతాడు, మహారాజా, ఆ దొంగ చెప్పిన విధంగా చూస్తే అతనికి ఇది మొదటి దొంగతనం. పైగా అతను క్షమించమని కూడా వేడుకున్నాడు. క్షమించమని అడిగిన తర్వాత శిక్షని తగ్గించాలి కదా, కానీ మీరు అతనికి శిక్షని ఇంకా పెంచారు. అలా ఎందుకు చేశారు? అది కూడా చాలా చిన్న తప్పే కదా అని ఆ మహామంత్రి అంటాడు. అప్పుడు మహారాజు ఒక చిరునవ్వు నవ్వి, మహామంత్రి, ఇది చిన్న తప్పు అంటున్నావా? ఇలాంటి చిన్న తప్పులే రేపటి రోజున పెద్ద ప్రమాదంగా మారుతాయి. ఆ విధంగా మారడానికి కారణం కూడా ఈ మానవుడే కాబట్టి దీనికి ఫలితం ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఒక చిన్న కథని చెబుతాను విను అని చెప్పి ఆ మహారాజు ఆ మంత్రికి ఒక చిన్న పిట్ట కథని చెబుతాడు. ఇది విన్న తరువాత నువ్వే చెప్పు, ఈ దొంగతనం చేసిన అతనికి నేను వేసిన శిక్ష సరైనదా కాదా అని కథని మొదలు పెడతాడు ఆ మహారాజు. ఒక ఊరిలో నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఒకరోజు ఆ రాజ్యంలో ఉన్న రాజు దగ్గరికి ధనం అడగడానికి ఇంటి నుండి రాజు దగ్గరికి బయలుదేరతాడు. అలా ప్రయాణంలోనే అతనికి 1 రోజు గడిచిపోతుంది. అలా 2వ రోజు పొద్దున్నే ఆ రాజు యొక్క రాజభవనానికి చేరుకుంటాడు.
అక్కడున్న రాజు చాలా ధర్మాత్ముడు, చాలా తెలివైనవాడు కూడా. అతను యోగ్యులకు మాత్రమే దానం చేసేవాడు. రోజూ తన దగ్గరికి దానం కోసం వచ్చే వారిని ముందుగా పరీక్షించి వారిలో యోగ్యులకు మాత్రమే దానం చేసేవారు. వచ్చిన వారిని పరీక్షించడం కోసం ఆ రాజు ఆ రాజభవనం చుట్టూ 4 పెద్ద ద్వారాలను ఏర్పాటు చేశారు. ఎవరైతే ఆ 4 ద్వారాలు దాటుకొని వస్తారో వారిని మాత్రమే యోగ్యులుగా భావించి వారికి దానం చేసేవారు. అలాగే ఆ పేదవాడైన బ్రాహ్మణుడు కూడా రాజభవనం దగ్గర ఉన్న మొదటి ద్వారం దగ్గరికి చేరుకుంటాడు. ఆ మొదటి ద్వారంలోకి ప్రవేశించే ముందు ఆ బ్రాహ్మణుడికి ఒక వేశ్య కనిపిస్తుంది. అప్పుడు ఆ వేశ్య ఆ బ్రాహ్మణుడితో ఇలా అడుగుతుంది, నువ్వు ఎవరు? ఈ రాజభవనంలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను ఒక నిరుపేద బ్రాహ్మణుణ్ణి, మహారాజు దగ్గర కొంత డబ్బులు తీసుకుని అడుక్కోవడానికి వచ్చాను అని చెబుతాడు. అప్పుడు ఆ వేశ్య ఇలా అంటుంది, ఈ ద్వారం నుండి నువ్వు లోపలికి వెళ్ళాలి అంటే నాదొక షరత్తు. నువ్వు నా అనుమతి లేనిదే లోపలికి వెళ్ళలేవు. నేను ఒక వేశ్యని. నాతో ఎవరైతే ఒక రోజు పూర్తిగా గడిపి ఆనందపరుస్తూ ఎవరైతే నాకు సుఖాన్ని పంచుతారో వారికి మాత్రమే లోపలికి వెళ్ళడానికి నేను అనుమతినిస్తాను అంటుంది. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు సిగ్గుతో తల వంచుకొని, ఇది మహాపాపం అంటాడు. దీనికి మీరు ఒప్పుకోవడం లేదు కదా, అయితే మీరు వేరే ద్వారం నుండి వెళ్ళండి అని తను సలహా ఇస్తుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ మహాపాపం చేసే కంటే ఇంకొక ద్వారంలో ప్రయత్నం చేద్దామని చెప్పి అక్కడి నుండి ఇంకో ద్వారానికి వెళ్ళిపోతాడు. ఇక రెండవ ద్వారం దగ్గరికి చేరుకున్నాక అక్కడ ఒక భటుడు అడ్డుపడతాడు. ఆ భటుడు ఆ బ్రాహ్మణునితో ఇలా అంటాడు, ఈ ద్వారం దగ్గర ముఖ్య ద్వారపాలకుడు అధికారం చలాయిస్తూ ఉంటాడు. ఆయన అనుమతి లేనిదే నువ్వు లోపలికి వెళ్ళలేవు. నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఆ ద్వారపాలకునితో స్నేహం చేయాలి. ఆయనకు మాంసం అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి మీరు మాంసాన్ని తినాల్సి ఉంటుంది. మీరు అతనితో కలిసి మాంసం తింటే మీరు ఈ ద్వారం నుండి లోపలికి వెళ్ళవచ్చు అని అంటాడు ఆ భటుడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను వేదాలు చదివిన బ్రాహ్మణుణ్ణి, నేను మాంసం తినలేను, ఇది అధర్మం అంటాడు. అప్పుడు ఆ భటుడు, అయితే మీకు ఈ ద్వారం నుండి ప్రవేశం లభించదు, మరో ద్వారం చూసుకోండి అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు రెండవ ద్వారం నుండి మూడవ ద్వారానికి బయలుదేరతాడు. ఇక అక్కడ మూడవ ద్వారం దగ్గరికి చేరుకున్నాక అక్కడ తీరా చూస్తే కొంతమంది మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. అది చూస్తూ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు బ్రాహ్మణుడు. అలా లోపలికి వెళుతున్న బ్రాహ్మణుణ్ణి అక్కడ ద్వారపాలకుడు అడ్డుపడతాడు. ఈ ద్వారం కేవలం మద్యం సేవించే వారికి మాత్రమే. ఈ ద్వారం నుండి మీరు లోపలికి వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా మద్యం సేవించవలసి ఉంటుంది అని అంటాడు. ఇక ఆ బ్రాహ్మణుడికి మద్యం సేవించడం కూడా ఇష్టం ఉండదు. అందువల్ల ఆ బ్రాహ్మణుడు 4వ ద్వారానికి బయలుదేరుతాడు. ఇక చివరిగా 4వ ద్వారానికి చేరుకున్నాక ఆ 4వ ద్వారం దగ్గర కొంతమంది జూదం ఆడుతూ ఉంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు దగ్గరికి ఒకడు వచ్చి, ఈ ద్వారం ఎవరైతే జూదం ఆడగలరో వారికి మాత్రమే ప్రవేశం అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఏం చేయాలో అర్థం కాక, 4 ద్వారాల దగ్గర అధర్మమే ఉంది, జూదం ఆడడం కూడా అధర్మమే, కానీ నేను ఎలాగైనా సరే కలవాలి రాజుని అని చెప్పి ధనాన్ని తీసుకుని నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి అని ఒట్టి చేతులతో నేను ఇంటికి వెళ్ళడం మంచిది కాదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఒకవైపు అధర్మం, మరొక వైపు పేదరికం, ఇలా ఆలోచిస్తూ ఆ బ్రాహ్మణుడు ఒక నిర్ణయానికి వస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక్క పేదరికాన్ని మాత్రమే ఆలోచించి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఇక్కడున్న అన్ని పాపాల కన్నా 4వ ద్వారం దగ్గర ఉన్న జూదం చాలా చిన్న పాపమే కదా అంటూ జూదం ఆడడానికి నిశ్చయించుకుంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన దగ్గర ఉన్న 1 రూపాయితో ఆట ఆడడం మొదలు పెడతాడు. ఆ బ్రాహ్మణుడికి అదృష్టం బాగుండటం వల్ల 1 రూపాయి నుండి 2 రూపాయలు, 2 రూపాయల నుంచి 4 రూపాయలు, ఇలా చాలా ధనాన్ని గెలుస్తూనే ఉంటాడు. అలా ఆటలోనే మునిగి తను రాజును కలవడానికి వచ్చిన విషయాన్ని మర్చిపోతాడు. ఆ బ్రాహ్మణుడు అంతలా ఆటలో మునిగిపోతాడు. అలా రాత్రి వరకు 1000 రూపాయలను గెలుచుకుంటాడు. ఆ బ్రాహ్మణుడు ఆ రాత్రి ఆట ముగియగానే గెలిచిన ధనాన్ని తీసుకుని ఆ ద్వారం నుండి బయటికి వచ్చేస్తాడు. ప్రొద్దున నుండి ఆడుతూనే ఉండడం వల్ల ఆ బ్రాహ్మణుడికి బాగా ఆకలి వేస్తుంది. కానీ అక్కడ తినడానికి ఒక్క భోజనశాల కూడా లేదు. ఆకలి మాత్రం విపరీతంగా వేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మనసు మెల్లగా చెడు అలవాటుపై మల్లుతుంది. చిన్న పాపమే కదా, 2వ ద్వారం దగ్గర వెళ్ళి మాంసం తింటే సరిపోతుంది కదా,
అక్కడ మంచి భోజనం దొరుకుతుంది, అలాగే నా దగ్గర ఉన్న ధనం కూడా ఖర్చు కాదు అనుకొని ఈ చిన్న పాపం వల్ల ఏమంత పెద్ద నష్టం కాదులే అని చెప్పి, అయినా నేనే అందరి పాపాలను తొలగిస్తూ ఉంటాను, ఈ చిన్న పాపం నాకేమి తగలదులే అని అనుకుంటాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు రెండవ ద్వారం దగ్గరికి వెళ్ళి మాంసాహారం కూడా తినేస్తాడు. ఎన్నడూ మాంసాహారం తినని బ్రాహ్మణుడు మొదటిసారిగా మాంసాహారం తినడం వల్ల అతని మనసులో ఒక కోరిక పుడుతుంది, అది మద్యం సేవించాలని. ఆ కోరిక పుట్టగానే అలా బ్రాహ్మణుడు కొద్దిగా మద్యం సేవించాలని నిశ్చయించుకుంటాడు. ఏది ఏమైనా సరే, ఏదైనా చిన్న పాపం తగిలినా నేను దానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలను అని భావించి మద్యం తాగుతున్న మూడవ ద్వారం దగ్గరికి వెళతాడు. ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి వారితో కలిసి మద్యం కూడా సేవించేస్తాడు. ఇలా బ్రాహ్మణుడు మహాపాపం అంటూనే 3 తప్పులను చేసేస్తాడు. ఇక మద్యం సేవించిన తర్వాత ఇక ఆ బ్రాహ్మణుడి ఆలోచన, బుద్ధి రెండూ మందగించి మనసులో చెడు ఆలోచనలు నిండిపోతూ ఉంటాయి. మద్యం తాగిన తర్వాత ఆ మత్తులో ఆ బ్రాహ్మణుడి ఆలోచన మొదటి ద్వారం దగ్గర ఉన్న వేశ్య వైపు వెళుతుంది. ఆ బ్రాహ్మణుడికి తెలుసు తాను చేస్తున్నది మహాపాపమే అని, కానీ మద్యం సేవించి ఉండడం వల్ల పాపం అని తెలిసినా కూడా ఎలాగో చిన్న చిన్న తప్పులే జరిగిపోయాయి కదా, ఈ చిన్న పాపం కూడా చేసి అన్ని పాపాలకు ఒకేసారి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అని అనుకుంటాడు. అలా ఆ బ్రాహ్మణుడు నేర్చుకున్న వేద విజ్ఞానాలన్నీ మరిచిపోయి మొదటి ద్వారం దగ్గరకు వెళ్ళి ఆ రోజు రాత్రి ఆ వేశ్యతో గడిపేస్తాడు. ఆ వేశ్య ఆ బ్రాహ్మణుడి దగ్గర ఉన్న ధనమంతా తీసుకుంటుంది. ఇక తెల్లవారగానే ఆ ద్వారం దగ్గరికి రాజభటులు చేరుకుని, ఒక వేశ్యకు ఇక్కడ ఏం పని ఉంటుంది, ఇక్కడ నుండి ముందుగా వెళ్ళిపో అంటూ ఆ వేశ్యని అక్కడి నుండి తరిమేస్తారు. జరిగిన విషయం మొత్తం ఆ మహారాజుకు తెలిసిపోతుంది. ఆ బ్రాహ్మణుడు ఎలాంటివాడో గ్రహిస్తాడు. ఇతను యోగ్యుడు కాదని నిర్ణయిస్తాడు. మరుసటి రోజు పొద్దున్నే ఆ బ్రాహ్మణుడు అన్ని ద్వారాల దగ్గరకు వెళ్ళి, నన్ను లోపలికి పంపండి, నేను మీరు పెట్టిన అన్ని షరతులకు ఒప్పుకుంటున్నాను అంటాడు. కానీ అక్కడున్న ద్వారపాలకులందరూ అతనిని లోపలికి పంపరు. ఎందుకంటే ఆ బ్రాహ్మణుడు గురించి తెలుసుకున్న ఆ మహారాజు అక్కడున్న నియమాలన్నీ మార్చేశాడు. అందువల్ల ఆ బ్రాహ్మణుడికి ఏ ద్వారంలోనూ అనుమతి లభించలేదు. ఇక చేసేదేమీ లేక అప్పుడు ఆ బ్రాహ్మణుడు చాలా దుఃఖిస్తూ రాజభవనం బయట కూర్చుని, అయ్యో, రాజు దగ్గర నుండి నాకు ధనం లభించలేదు, అంతేకాకుండా నా దగ్గర ఉన్న ధనం కూడా మిగలలేదు అంటూ చాలా దుఃఖిస్తూ ఉంటాడు. చిన్న చిన్న తప్పులే కదా అని ఆ బ్రాహ్మణుడు ధనము ధర్మము రెండూ పోగొట్టుకున్నాడు అంటూ అంత గొప్ప మహారాజు మంత్రితో ఈ కథను చెప్పి ఈ విధంగా ముగిస్తాడు. ఆ తరువాత ఆ మహామంత్రి ఆ గొప్ప మహారాజుతో ఇలా అంటాడు, మీకు శతకోటి వందనాలు ప్రభు. మహారాజా, మీరు చేసింది ఆ దొంగకి విధించింది మంచి శిక్షే అని అప్పుడు ఒప్పుకుంటాడు. దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం తెలియజేస్తున్నారు అంటే, మనం చేసే తప్పులు ఎలాంటివైనా సరే, చిన్నవైనా పెద్దవైనా, వాటికి మూల్యం చెల్లించక తప్పదు. అందుకు ఏ కష్టం వచ్చినా, ఎలాంటి బాధలొచ్చినా తప్పులను మాత్రం దయచేసి చేయకండి. మానవులలో అవినీతి అనేది ఎలా పెరుగుతుందో ఈ కథే ఒక నిదర్శనమని చెప్పాలి. కాబట్టి ఉన్నంతలో సర్దుకుంటూ మనం కూడా ఎలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తగా మసులుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు బాబా గారు ఒక చక్కటి ఉపాయాన్నైతే అందిస్తున్నారండి. కొన్ని ఏళ్లుగా భరిస్తున్న కర్మ ఉంటుంది కదండి, దానిని దూరం చేయడానికి ఇది ఒక అవకాశం. బాబా గారు దీనిని చేజార్చుకోకు బిడ్డా, నీకు 100% ఫలితాన్ని దక్కిస్తాను అని చెప్పి ఈ అవకాశాన్ని ఈ చిన్న ఉపాయం ద్వారా అందిస్తున్నారండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేస్తే గనుక మనకు మంచి ఫలితం అయితే దక్కుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఒక కమెంట్ ఇస్తున్నానండి, ప్రతి ఒక్కరూ చదవడానికి ప్రయత్నం చేయండి. ఈమె మన సబ్స్క్రైబర్ అండి. చాలా ఏళ్లుగా, అంటే నేను దాదాపుగా సాయి మహత్యం ఛానల్ పెట్టినప్పటి నుండి ఈమె నా సబ్స్క్రైబరు, పాత సబ్స్క్రైబరు. ఈ తల్లికి
ఒక 14 ఏళ్ల బాబు ఉన్నాడండి. ఆ అబ్బాయికి ఈమె చెప్పేదాన్ని చూస్తూ ఉంటే దాదాపుగా నేను చాలాసార్లు ఈమె కమెంట్ చదివాను. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆ అబ్బాయికి కొద్దిగా మందబుద్ధి ఉన్నట్టుంది. ఏం చెప్పినా వినడు. వాళ్ళ దారిలోకి తెచ్చుకోవడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ అబ్బాయిలో మార్పు రావాలని ఆ తల్లి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తుంది. తన కల అయితే నిజం కాలేదు. ఇప్పటికీ తన కొడుకు అలాగే ఉన్నాడు అని నాకు నిన్న కమెంట్ చేశారండి. నిజంగా ఆ కమెంట్ విన్న తర్వాత నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే నేను ఛానల్ పెట్టినప్పటి నుండి ఆ తల్లి ఇదే కమెంట్ని పెడుతూనే ఉంది. దయచేసి ఇలాంటి సమస్య ఉన్నవారు లేదా ఆర్థికంగా ఏ ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీ ఇంట్లో ఎలాంటి గొడవలు ఉన్నా మీ సమస్యలు తొలగిపోవాలని ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూడండి. భగవంతుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం పెట్టుకోండి. సాయి మీద భక్తి శ్రద్ధతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. మీ జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. బాబా గారి మీద నమ్మకంతో ఈ పరిహారం చేయండి. తల్లి, మీ కొడుకులో మార్పు రావాలంటే మీరు వెంటనే ఒక్కసారి షిరిడీ యాత్ర చేయండి. షిరిడీకి మీ కొడుకును తీసుకెళ్ళండి. ముందు బాబా గారి దర్శనం చేయించండి. ఆ తర్వాత అక్కడున్న కొంతమంది భక్తులకు మీ చేతనైనంత అన్నదానం చేసిరండి. అంటే అక్కడ ముఖ్యంగా భక్తులతో పాటు షిరిడీ వీధుల్లో కుక్కలు కూడా తిరుగుతూ ఉంటాయి. వాటిని దైవ స్వరూపంగా భావించి రొట్టెలను తినిపించండి. అలాగే బాబాగారి దర్శనం చేసుకునే సమయంలో అది కూడా షిరిడీలోనే చెయ్యాలి అనేది లేదు. మీరు షిరిడీకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు తగ్గట్టుగా ఎంత సరిపోతే అంత అక్కడ అన్నదానం చేసిరండి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీ సంకల్పం నెరవేరిన తర్వాత సాయి ముందు మీరు ఏ విధంగా అయితే మీ కోరిక చెప్పుకొని సంకల్పం చేసుకున్నారో దానిని అదే విధంగా ఆచరించండి. మీ ఇంటికి వచ్చి మీ ఊర్లో ఎక్కడైతే బాబా గారి టెంపుల్ ఉంటుందో అక్కడికి వెళ్ళి అన్నదానం చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది. మీ బాబులో కూడా మార్పు వస్తుంది. తల్లి, మీరు ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా కర్మానుసారంగా అనుభవిస్తున్నాము అని గ్రహించి ఆ కర్మఫలం మా జీవితంలో నుండి పూర్తిగా తొలగిపోవాలి, మంచి గడియలు రావాలి అని చెప్పి కోరుకొని మనస్ఫూర్తిగా ఈ చిన్న పనిని చేయడానికి ప్రయత్నం చేసి చూడండి. ఖచ్చితంగా బాబాగారి కృప మీ మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.